హాయ్ ఫ్రెండ్స్. మొనాకో గురించి అద్భుతమైన వాస్తవాలు. మొనాకో యూరోపియన్‌లోని ఒక చిన్న రాజ్యం. దాని గొప్పతనం, లగ్జరీ జీవనశైలి మరియు అద్భుతమైన సముద్ర తీర దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న దేశం ఫ్రెంచ్ రివియోరియాలో ఉంది మరియు ప్రపంచంలోని అతి సంపన్న మరియు ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ వీడియోలో మొనాకో గురించి కొన్ని అద్భుతమైన వాస్తవాలను తెలుసుకుందాం. ఇవి మీకు ఈ రాజ్యం యొక్క ప్రత్యేకతను మరియు ఆకర్షణను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నెంబర్ 1, ప్రపంచంలోనే రెండవ అతి చిన్న దేశం. మొనాకో ప్రపంచంలోని రెండవ అతి చిన్న సార్వభౌమ దేశం, వాటికన్ సిటీ తర్వాత. దీని వైశాల్యం కేవలం 2.2 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఈ చిన్న దేశం ఒక సాధారణ నగరం కంటే చిన్నది. అయినప్పటికీ ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఒక స్వతంత్ర రాజ్యం. మొనాకో యొక్క చిన్న పరిమాణం దాని ఆర్థిక విజయానికి లేదా ఆకర్షణకు ఏమాత్రం అడ్డంకి కాదు. గ్రిమాల్ది రాజవంశం. మొనాకో 1297 నుండి గిమాల్ది కుటుంబ ఆధ్వర్యంలో పాలించబడుతుంది. ఇది యూరోప్‌లోని అత్యంత పురాతన రాజవంశంలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ కుటుంబం దాదాపు 700 సంవత్సరాలుగా మొనాకోను పాలిస్తుంది. ఇది ఒక చారిత్రక విశేషం. ప్రస్తుతం ప్రిన్స్ ఆల్బర్ట్ మొనాకో యొక్క పాలకుడు మరియు అతని నాయకత్వంలో దేశం ఆధునీకరణ మరియు సమృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. నెంబర్ 3, పన్ను రహిత ఆదాయం. మొనాకో యొక్క అతి ప్రసిద్ధ లక్షణాలలో ఒకటి దాని పన్ను విధానం. ఈ దేశంలో నివాసితులకు వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. ఈ విధానం సంపన్న వ్యక్తులకు, వ్యాపారవేత్తలకు మరియు ప్రముఖులకు ఈ దేశాన్ని ఆకర్షిస్తుంది. అయితే ఈ పన్ను రహిత విధానం కేవలం ఆర్థిక స్వేచ్ఛను మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మోంటో కార్లో లగ్జరీ హబ్. మొనాకోలోని మోంటో కార్లో ఒక లగ్జరీ జీవనశైలికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటి. మోంటో కార్లో క్యాసినో, లగ్జరీ హోటళ్లు, డిజైనర్ షాపులు మరియు అద్భుతమైన రెస్టారెంట్లతో నిండి ఉంది. ఈ ప్రాంతం సినిమాలు మరియు జేమ్స్ బాండ్ సిరీస్లో కూడా ప్రసిద్ధి చెందింది. ఫార్ములా 1 గ్రాండ్ పిక్స్. మొనాకో గ్రాండ్ పిక్స్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫార్ములా 1 రేస్లో ఒకటి. ఈ రేస్ మోంటో కార్ల యొక్క సంకీర్ణమైన వీధుల్లో తిరుగుతుంది. ఇది రేసర్లకు ఒక సవాల్గా పరిగణించబడుతుంది. ఈ రేస్ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది మరియు మొనాకో యొక్క ఆకర్షణను మరింత పెంచుతుంది. నెంబర్ 6, అధిక జనసాంద్రత. మొనాకో ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాలలో ఒకటి. దాదాపు 38,000 మంది ప్రజలు ఈ చిన్న 2 చదరపు కిలోమీటర్ల భూభాగంలో నివసిస్తున్నారు. ఈ జనసాంద్రత దేశంలోని ఆధునిక భవనాలు, అపార్ట్మెంట్లు మరియు లగ్జరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లకు కారణం. నెంబర్ 7, సముద్రంతో సంబంధం. మొనాకో యొక్క స్థానం మధ్యధరా సముద్రం ఒడ్డున ఉంది. ఇది దాని ఆకర్షణలో ముఖ్య భాగం. దేశంలోని యాచ్ హార్బర్లు, పోర్ట్ హెర్క్యులస్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన యాచ్లకు నిలయంగా ఉంది. పర్యాటకులు సముద్రంలో యాచింగ్, బీచ్లలో సమయం గడపడం మరియు సముద్ర దృశ్యాలను ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తారు. నెంబర్ 8, ఆర్థిక సమృద్ధి. మొనాకో యొక్క ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్, టూరిజం మరియు రియల్ ఎస్టేట్ పై ఆధారపడి ఉంది. దేశంలోని ఆర్థిక స్థిరత్వం మరియు సంపన్న జీవనశైలి దీనిని అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మార్చాయి. మొనాకోలోని సంపన్న వ్యక్తులు మరియు కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తాయి. నెంబర్ 9, సాంస్కృతిక ఆకర్షణలు. మొనాకోలో ఒపెరా, బ్యాలెట్ మరియు సంగీత కచేరీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి. మోంటో కార్లో ఒపెరా హౌస్ మరియు ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అలాగే ఓషనోగ్రాఫిక్స్ మ్యూజియం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సముద్ర శాస్త్ర మ్యూజియంలో ఒకటిగా గుర్తింపు పొందింది. నెంబర్ 10, పర్యావరణ సంరక్షణ. ప్రిన్స్ ఆల్బర్ట్ పర్యావరణ సంరక్షణకు అంకితమైన నాయకుడు. అతను స్థాపించిన ప్రిన్స్ ఆల్బర్ట్ ఫౌండేషన్ పర్యావరణ సమస్యలపై పనిచేస్తుంది, ముఖ్యంగా సముద్ర సంరక్షణ మరియు వాతావరణ మార్పులపై దృష్టి సారించింది. మొనాకో సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉంది మరియు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. నెంబర్ 11, ఖరీదైన రియల్ ఎస్టేట్. మొనాకోలో రియల్ ఎస్టేట్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైనది. ఒక చదరపు మీటర్ ధర సగటున 50,000 యూరోలకు పైగా ఉంటుంది. ఈ ధరలు దేశంలోనే పరిమిత భూమి మరియు అధిక డిమాండ్ను సంకేతం. సంపన్న వ్యక్తులు ఈ దేశంలో ఆస్తులను కొనుగోలు చేయటానికి ఆసక్తిగా చూపుతారు. నెంబర్ 12, బహుభాషా సమాజం. మొనాకోలోని ఫ్రెంచ్ అధికారిక భాష అయినప్పటికీ ఇంగ్లీష్, ఇటాలియన్ మరియు మొనోగాస్క్ కూడా మాట్లాడబడతాయి. ఈ బహుభాషా సమాజం దేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబిస్తుంది. నెంబర్ 13, అంతర్జాతీయ సంబంధాలు. మొనాకో ఐక్యరాష్ట్ర సమితి, యుఎన్ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలో సభ్యత్వం కలిగి ఉంది. అయినప్పటికీ దాని రక్షణ బాధ్యతలను ఫ్రాన్స్ చూసుకుంటుంది. ఈ ఒప్పందం మొనాకోను రాజకీయంగా స్థిరంగా మరియు సురక్షితంగా ఉంచుతుంది. నెంబర్ 14,
పర్యాటక ఆకర్షణలు. మొనాకోలోని ప్రిన్స్ ప్యాలెస్, ఓషనోగ్రాఫిక్ మ్యూజియం మరియు జపనీస్ గార్డెన్లు పర్యాటకులను ప్రధాన ఆకర్షణలు. ఈ ప్రదేశాలు దేశం యొక్క చరిత్ర, సంస్కృతి మరియు సహజ సౌందర్యాన్ని ప్రదర్శిస్తాయి. నెంబర్ 15 లగ్జరీ ఈవెంట్లు. మొనాకో లగ్జరీ ఈవెంట్లకు కేంద్రంగా ఉంది. రోజ్ బాల్, యాచ్ షో మరియు టెన్నిస్ మాస్టర్స్ వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధను ఆకర్షిస్తాయి. ఈ ఈవెంట్లు మొనాకో యొక్క గ్లామర్‌ను మరింత పెంచుతాయి. మొనాకో ఒక చిన్న దేశం అయినప్పటికీ దాని సంపద, సంస్కృతి మరియు ఆకర్షణ దానిని ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటిగా చేస్తుంది. ఈ వాస్తవాలు మొనాకో యొక్క గొప్పతనాన్ని మరియు దాని ప్రత్యేకతను స్పష్టంగా వెల్లడిస్తాయి.